హాయ్ అండి, స్వీట్ కార్న్ వడలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. పనే నా పప్పు నానబెట్టకుండా, రుబ్బే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్ వడలు ఎలా చేసుకోవాలో. ఈ స్వీట్ కార్న్ వడలు బయట వర్షం పడేటప్పుడు వేడివేడిగా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. మన ఛానల్ ఫస్ట్ సారి వచ్చిన సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే పెట్టిన వీడియోల్లో మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. దానికోసం ముందు ఒక స్వీట్ కార్న్ తీసుకొని వలుచుకొని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చగా పట్టుకొని అందులో మొత్తం తీసుకొని ఒక బౌల్లో వేసుకొని అందులో కొంచెం సాల్టు, ఆనియన్స్, కారము, జీలకర్ర, ధనియాల పౌడరు, అల్లం పేస్టు, 2 స్పూన్లు రైస్ పిండి, 2 స్పూన్లు శనగపిండి వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. కొత్తిమీర కూడా ఉంటే వేసుకోండి, కొత్తిమీర లేదు నా దగ్గర. మొత్తము బాగా చపాతీ ముద్దలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. అది వీడియోలో చూపిస్తున్నట్టు వాటర్ ఏం వేసుకోకుండా కలుపుకొని పక్కన పెట్టుకొని మనకి వడల షేప్లో వచ్చేటట్టు కలుపుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక అందులో ఒక న్యూస్ కవర్ తీసుకొని దానిపైన మనము ఏ షేప్లో వడలు కావాలంటే ఆ షేప్లో కొంచెం పిండి పెట్టుకొని మధ్యలో కొంచెం హోల్ పెట్టుకొని అన్ని వడల్లాగా చేసుకొని వేసుకున్నాక మొత్తం అటుపక్క ఇటువైపు మొత్తం గోల్డెన్ కలర్ వచ్చేదాకా కాల్చుకుంటే అంతే, మన వేడివేడిగా స్వీట్ కార్న్ వడలు రెడీ. వీడియో కానీ నచ్చితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టమాటో సాస్తో తింటే చాలా టేస్ట్గా ఉంటాయి.